విలేకరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేదంటే, మాకు హనుమాన్ జంక్షన్లో వంగవీటి మోహన్ గారు కళ్యాణ మండపం కట్టడం కోసమని వల్లభనేని వంశీమోహన్ గారు 10 లక్షల రూపాయలు నరకతోలుకోవడానికి ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు వంశీ గారు మంజూరు చేయించిన మాట వాస్తవం. అది కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే బాలశౌరి గారు ఇక్కడ ఎంపీగా ఉన్న బాలశౌరి గారు ఇక్కడ చెప్పి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అవి టెండర్ దశలో ఉన్నాయి. ఇంత 85 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వల్లభనేని వంశీమోహన్ గారికి నా బాహుల్బాడ్లోనే చాలామంది మా సామాజిక వర్గం వాళ్ళు యాంటీగా ఓటేసిన మాట వాస్తవం. ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చినా సరే కనీసం అంటే కాపు కళ్యాణ మండపం కట్టడానికి స్థలం అలాట్మెంట్ ఇచ్చి ఇప్పించి ఇన్ని లక్షల రూపాయలు డబ్బు ఇప్పిస్తే కూడా, ఆయన సొంత నిధులు 10 లక్షల రూపాయలు ఇస్తే కూడా కనీసం మానవత్వం లేకోకుండా యాంటీగా పనిచేసి వంశీ గారు వాడగొట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి నాకు అసలు ఈ పదవి అంటే ఈ అభివృద్ధి అధ్యక్షుడిగా విఎం రంగా కాపు కళ్యాణ మండపం అధ్యక్షుడిగా కొనసాగడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి నైతికంగా దానికి కూడా నేను రాజీనామా ఆల్రెడీ కమిటీకి పంపించడం జరిగింది. ఎవరినన్నా మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు మంజూరు చేసి జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు, వంశీ గారు 10 లక్షలు, బాలశౌరి గారితో 50 లక్షల రూపాయలు ఇప్పించి ఇంకొక 25 లక్షలు నేను ఇస్తానని సభాముఖంగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంత ఇచ్చిన వల్లభనేని వంశీమోహన్ గారిని మా సామాజిక వర్గం మోసం చేసింది. కాబట్టి నేను ఈ పదవిలో కొనసాగటం భావ్యం కాదనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేసి ఈ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నాను. కాబట్టి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు అందరికీ అండగా ఉంటాను. నాకు కులం ఒకటే కాదు, అన్ని కులాలు నా కులాలే అనుకుని నేను ఇప్పటివరకు రాజకీయాల్లో కొనసాగాను. మళ్ళీ నేను మిగతా అన్ని కులాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నమ్మకంగా బాధ్యతగా పనిచేస్తానని, రాబోయే పరిస్థితుల్లో కూడా మీ అందరికీ అండగా ఉంటారని సభాముఖంగా మీ విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది.